దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవాది దేవుడు మనందరి పట్ల కృప చూపించి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనందరినీ సమకూర్చిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొంత సమయం దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇజ్రాయేలీలు దేవుని ఎరిగిన ప్రజలు. దేవుడు తన కొరకు స్వకీయ సంపదగా ఉండడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జాతి. ఇజ్రాయేలీల భూమి మీద అన్ని విషయాల్లో జ్ఞానంలోను, ఆలోచనలోను, సంపదలోను అందరికంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు. కారణం ఏంటంటే వారి దేవుడు వారిని నడిపిస్తున్నాడని శత్రువులు కూడా భావించే విధంగా ఇజ్రాయేలీలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలకి చుట్టూరు శత్రువులే. ఆ శత్రువులలో ఒక శత్రువర్గం ఫిలిస్తీయులు, అమాలేకీయులు, చుట్టూ ఇంకా అనేక మంది రాజులు. ఇంత చిన్న దేశం, మనకింత పెద్ద సైన్యం ఉండి మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఆలోచన చేసి వారు సమాచారాన్ని సేకరించడానికి గూఢచారులను పంపించినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలీలలో వారు ఆరాధించే దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేలీల యొక్క సైన్యములో వారు ఆరాధించే దేవుడు ఉన్నాడు. అందువల్లనే ఇజ్రాయేలీలను మనం జయించలేకపోతున్నాం. ఏంటి? మనం ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవత ఆలయంలో శిల్పంలా ఉన్నారు. వారు ఆరాధించే దేవుడు కూడా అలాగే ఉంటాడు కదా. వారి దేవాలయంలో ఎలాంటి విగ్రహం ఉందో మన దేవాలయాల్లో కూడా అలాంటి విగ్రహాలే ఉన్నాయి కదా అని వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు ఆరాధించే దేవుడు విగ్రహం కాదు, జీవము కలిగిన దేవుడు. వాళ్ళ ఆలయంలో దేవుని యొక్క మందసం ఉంటుంది, ఆజ్ఞల పలకలు ఉంటాయి. దేవుడు బలిపీఠం మీద బలి నైవేద్యము అర్పించిన వేళలో ఆయన మాట్లాడతాడు. అది వారి దేవుని యొక్క గొప్పతనం అని వాళ్ళు చెప్పుకుంటున్న కాలంలో ఇజ్రాయేలీలు వారి యొక్క దినచర్యలో అందరికంటే మేమే జ్ఞానులమని, మేమే గొప్పవారమని, మేమే తెలివైన వారమని కొంత అతిశయము, అహంకారము ఉండటం వల్ల వాళ్ళలో ఏమి తగ్గిందంటే భక్తి తగ్గింది. గర్వము, అతిశయము ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని మీద ఆధారపడాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. చాలా ప్రాంతాలకు సువార్తకి వెళ్తే, కొంతమందికి సువార్త పత్రికలు ఇస్తే, కొంతమందికి యేసుప్రభు మాటలు చెబితే వాళ్ళు ఏమంటారంటే, మాకు వద్దులే బాబు, ఆ పేటలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, అక్కడైతే పేదలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. చాలామంది అభిప్రాయం పేదల కొరకే దేవుడు తప్ప ధనికులమైనటువంటి మాకెందుకు, మాకేం తక్కువ. ఇది చాలామంది హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఆశీర్వదించబడిన ఇశ్రాయేలీలలో కూడా కొంత గర్వం ఉండి దేవుని ఆరాధించటంలో కొంత శ్రద్ధ తగ్గింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీలలో దైవికమైనటువంటి ఆసక్తి తగ్గుతుందో అప్పుడే దేవుడు శత్రువుల యొక్క బలాన్ని పెంచుతూ, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు గుణపాఠాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా భక్తి కలిగినటువంటి వారు శ్రమ పడుతూ ఉంటే, శోధించబడుతూ ఉంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడాల్సినంతగా ఆధారపడకపోవటం వల్ల, ఆధారపడాల్సినంతగా ఆధారపడకపోవటం వల్ల, ప్రార్థించడానికి వారి సమయాన్ని కేటాయించకపోవటం వల్ల, దేవుని యొక్క సముఖములో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన వారి హృదయంలో బలంగా లేకపోవటం వల్ల
వారి మధ్యలో నుంచి దేవుడు వైదొలిగిపోయిన పరిస్థితులు. దేవుడు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయినప్పుడు శత్రువు యొక్క బలం ఇజ్రాయేలీల మీద దాడులు జరిగిన నేపథ్యం మనం చూస్తాం. ఇప్పుడు అందరికీ తెలిసిన మాట ఏంటంటే ఇజ్రాయేలీలు గెలవడానికి వారి దేవుడే కారణం. యుద్ధం చేశారు. యుద్ధంలో ఇజ్రాయేలీలు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళ సొత్తంతా మూటలు కట్టుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేలీల దేవుని యొక్క మందసాన్ని తీసుకొని పోతే ఇక వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు, మనం తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని యొక్క మందసం శత్రు కోటలో ఉంది. ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఇళ్ళల్లో ఏముంటాయంటే బొమ్మలు ఉంటాయి, దానికి భోజనం పెట్టక్కర్లా. చాలామంది కారు వెనకాతల పులి బొమ్మ ఉంటుంది, దానికి పాలు పోయక్కర్లేదు, చికెన్ పెట్టక్కర్లేదు, బొమ్మ కదా. నిజమైన పుళ్ళు ఉంటాయి, మరి దానికి ఆహారం పెట్టాలి. అలాగే వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఆకలి అని అడిగేది లేదు, అహంకారాన్ని చూపించేది లేదు. కానీ ఇజ్రాయేలీల దేవుడు అలాంటి వాడు కాదు కదా. ఆయన ఎలాంటి వాడంటే జీవము కలిగినటువంటి వాడు, మనుషులతో మాట్లాడేవాడు, ప్రశ్నించేవాడు, నిలదీసేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు. జీవము కలిగిన దేవునికి నైవేద్యం పానార్పణం లేదు ఫిలిష్తీయుల దేశంలో. ఏమిటి నైవేద్యం పానార్పణం అంటే ఇజ్రాయేలీలు చేసే ప్రార్థన, ఆరాధన. దేవుని యొక్క మందసము ఇప్పుడు ఎక్కడుందో తెలుసంటే ఆరాధన లేని ఒక స్థలంలో ఉంది. ఎక్కడ ఆరాధన లేదో అక్కడ దేవుడు నివాసము ఉండలేడు. ఇప్పుడు ఇజ్రాయేలీల భూభాగంలో నుంచి ఫిలిష్తీయుల భూభాగంలోనికి దేవుని మందసం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ ఆరాధన లేని కారణంగా దేవుని యొక్క ప్రభావము వాళ్ళకి విరోధంగా మారటం మొదలుపెట్టింది. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టదైవమైనటువంటి అస్తోదు ప్రాంతంలో ఉన్నటువంటి దాగోను గుడిలోనికి తీసుకొని వెళ్ళి దేవుని మందసాన్ని పెట్టారు. మందసం అంటే ఏదో 4 పలకల ఒక పెట్టి దాన్ని 2 కర్రలతో మోసుకొని వెళ్ళి తీసుకెళ్ళి గుడిలో పెట్టడమే. ఉదయం దీని సంగతి ఆలోచిద్దామని తీసుకెళ్ళి గుడిలో పెట్టారు. ఒక అమ్మోరు గుడి అనమాట, దాగోని దేవత గుడిలో పెట్టారు. ఇజ్రాయేలీలను రక్షించే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? మనకి బందీ అయి ఉన్నాడు. చాలామందికి చులకన కాదు, దొరికిపోయాడు రా మనకి. లోకాన్ని ఏలే నాదుడు అనబడినటువంటి వాడు మనకు దొరికిపోయాడు, చూద్దాం రండి. యేసుప్రభుని కూడా అలాగే అన్నాడు, యూదుల రక్షకుడట, యూదులను రక్షిస్తాడట. దొంగ కూడా అన్నాడు, నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా. భయం లేదు, భక్తి లేదు, హేళన చేస్తూ ఈ దాగోను గుడిలో దాచిపెట్టినటువంటి మందసాన్ని ఉదయకాల సమయంలో ఫిలిష్తీయులు చూడటానికి వచ్చారు. 5వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. వాళ్ళు గుడి తలుపులు తీసేసరికి అక్కడ పీఠం మీద నిలపబడిన దాగోని దేవత, ఆ ఆవరణంలో పెట్టినటువంటి దేవుని మందసం ఏముంది? గర్భగుడిలో కింద ఉంది, దేవత ఏమో వేదిక మీద ఉంది కదా. ఎప్పుడైనా అమ్మవారి గుడిలోకి వెళ్ళి చూస్తే కొంచెం ఎత్తైన స్థలంలో అమ్మవారు కూర్చుంటారు, మిగతా ఖాళీ స్థలం ఉంటాయి. ఖాళీ స్థలంలో పెట్టారు. దేన్ని పెట్టారు? ఇజ్రాయేలీల దేవుని యొక్క మందసాన్ని పెట్టారు. తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. ఉదయం లేసి వచ్చి చూసేసరికి ఆ దేవత ఈ మందసం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా బోర్ల పడుంది. వచ్చి చూసే వాళ్ళకి ఇదేంటి, ఇంత పటిష్టంగా నిర్మించినటువంటి మన దేవుని యొక్క ఆలయంలో చక్కగా ప్రతిష్ఠించినటువంటి మన దేవత ఇజ్రాయేలీల దేవుని ముందర సాష్టాంగ పడడం ఏమిటి?
అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే 3వ చరణంలో కనపడుతూ ఉంటుంది. వాళ్ళు లేవనెత్తి మరలా అదే స్థలంలో ప్రతిష్ఠించారు. మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి 4వ వచనంలో అది 2 ముక్కలు అయిపోయి అలాగనే బోర్ల పడి ఉంది. ఇది చూసి వాళ్ళు భయపడినట్లుగా ఆ భాగంలో మనం చదువుతాం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు, మనం విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడంటే సకల లోకంలో కొనియాడబడుతున్న వారందరికంటే శ్రేష్టమైన వాడు. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి, కుటుంబాలను బట్టి కొట్టుకు చేస్తున్నారు. కానీ సర్వమానవ లోకాన్ని నియమించింది ఒకే శక్తి. అది నువ్వు ఓంకారం అంటావా, ఏమండి మహాశక్తి అంటావా, నువ్వే పేరు పెడతావో తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు ఒక్కడే, ఆది నుంచి ఉన్నవాడు. ఈ లోకంలో చిన్న చిన్న దేవుళ్ళను, దేవతలను ప్రతిష్ఠించుకుంటే వాటికి జీవముంది. మనం అనుకుంటాం ఆ గుడి అందులో విగ్రహమే, దాంట్లో ఏమి లేదో మనం అనుకుంటాం. ఏమి లేకపోతే ఆ దాగోని దేవత ఎలాగూ జీవము కలిగిన దేవుని యొక్క మందసం ముందర సాష్టాంగపడుతుంది. వీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి పెడితే మళ్ళీ ఎందుకు పడుతుంది? అర్థమవుతుందండి. వాళ్ళ దేవుళ్ళకి, దేవతలకి కూడా శక్తులు ఉంటాయి. కానీ శక్తి యొక్క పరిధి ఉంటుంది. ఒక్కొక్కరికి అత్తకున్న హక్కులు కోడలకు ఉండవు. అర్థమవుతుందండి. కోడలకున్న హక్కులు పిల్లలకు ఉండవు. కానీ అందరికీ హక్కులు ఉంటాయి. ఒక్కొక్క హక్కు ఒక్కొక్క వ్యక్తి యొక్క పరిధి ఎక్కువ తక్కువ ఉంటుంది. భర్తకున్నంత హక్కు భార్యకు ఉండదు. అంతేనండి. భార్యకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టే అధికారం ఉంటే వాళ్ళ కోడలికి ఒకవేళ అత్యవసరాన్ని బట్టి ఒక 2-3 వేలు కదండి. ఇక అలాగనమాట. ఫుల్ రైట్ ఎవరికి ఉంటుందంటే పేదోడికి ఉంటుంది. అలాగే సృష్టికర్త అయిన దేవునికి సమస్తం మీద అధికారం ఉంది. ఆయన ముందర ఎవరైనా సరే సాగిలి పడవలసిందే, సాష్టాంగ పడవలసిందే. నీకున్న ప్రేమను బట్టి నువ్వు ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నావు. నాకున్న ప్రేమను బట్టి నేను ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నా. మా నాయనమ్మకు 2 కొడుకులు, మా నాన్న పెదనాన్న. మా నాయనమ్మకి ఇంకొక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల ఏమైందంటే చనిపోయింది. చనిపోయినటువంటి ఆమెను మా నాయనమ్మ పేరంటాలని చెప్పి ప్రతి సంక్రాంతికి, పండక్కి నైవేద్యం పెట్టడం, బట్టలు పెట్టడం చేసి ఇదొక ఆచారంగా మారి. ఇక ఏదో గుడ్డిగా చేస్తున్నారు వీళ్ళు అనడానికి లేదు. ప్రతి పండక్కి, ప్రతి పౌర్ణానికి, ప్రతి పూజా కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆవిడకు ఒక నైవేద్యం, బట్టలు పెట్టడం ఇవన్నీ చేసేవారు. ఆవిడ మాట్లాడుతూ ఉండేదట మా నాయనమ్మతోటి. తర్వాత మా అమ్మతో మాట్లాడుతూ ఉండేదట. ఇక మా ఇంట్లో ఆడపిల్లలాగా, మనిషిలాగా తిరుగుతూ ఉండేదట. అది వాళ్ళు చెప్పిన మాటే. అర్థమవుతుందండి. ఇలా కొంతమంది వాళ్ళు ప్రేమతో వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుళ్ళు, దేవతలుగా భావించి ఆరాధిస్తూ ఉండగా వారి యొక్క ఆత్మలు ఆ స్థలంలో ఏమవుతాయంటే సేద తీర్చబడతాయి. మధ్యాకాశంలోని ఎహెజ్కేలు గ్రంథంలో కనబడుతుంది. చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు ఆకాశంలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పూజలు, సేవలు జరుగుతున్నందువలన వాటి శరీరము తగలబెట్టి, పాతిపెట్టి క్షీణించిపోయినందువలన వాటి యొక్క ఆత్మలు మాత్రం మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటాయి. 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ మమ్మీ ఏమో తినడానికి ఇంత కొనిపెట్టి పిల్లోడికి స్కూల్కి పంపిస్తుంది. ఆ పక్కింటి అబ్బాయి కూడా ఆ అబ్బాయితోటి వెళ్తాడు. అర్థమవుతుందండి.
వాడి దగ్గర తినడానికి ఏమి ఉండదు. వీడి స్నాక్స్ బాక్సులు మాత్రం తినడానికి ఉంటుంది. పెట్టరా అంటాడు, వీడు పెట్టడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత లాగేసుకుంటాడు. వీడు మంచోడు, ఆడేమో చెడ్డోడు అయ్యాడు. అంతేనండి. ఈ భూప్రపంచం మీద ఆయువు తీరకుండా చనిపోయినటువంటి వారు కుటుంబీకులు ప్రేమతో వాళ్ళకి పండగలకి, పబ్బాలకి నైవేద్యాలు, ఆహారాలు ఏర్పాటు చేస్తూ ఉంటే వాళ్ళేమో చక్కగా ఆ ఇంటి ఇలవేల్పులుగా పూజింపబడుతూ కొనియాడబడుతూ ఉంటారు. చచ్చింది దరిద్రం వదిలిందని వాళ్ళకి పూజ లేదు, పురస్కారం లేదు, ఆహారం లేదు, నైవేద్యం లేదు, ఏమీ లేదు. అవి గాలికి తిరుగుతూ ఉంటాయి. ఈ గాలికి తిరిగినవి ఈ పూజలు అందుకుంటున్నవి మధ్యలో నాకు కూడా పెట్టవా అంటే మనం ఎవరికి పెడతాం? మా మేనత్తకే పెడుతుంది కదా మా నాయనమ్మ. ఆ వచ్చిన దానికి ఎందుకు పెడుతుంది? పెట్టలేదు కాబట్టి అది ఏదో రాత్రి వచ్చి పీకుతుంది. దాన్ని దెయ్యం అంటాం, దీన్ని దేవత అంటాం. ఈ రెండు గాలిలోనే తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? ఈ విధంగా భూమి మీద వాటికి శక్తి ఉండి అవి వాటి అవసరాల కోసం తిరుగుతూ మనుషుల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాయి. అందుకే మనకి పీడకాలు వచ్చేసింది, కాళ్ళు పట్టుకొని పీకేసింది, పీక పట్టుకున్నది, ఇలా చెప్తూ ఉంటాను చాలా విషయాల కొరకు. అందుకే చాలామంది నమ్మరు. ఎందులో మనోళ్ళు గుడిగా చెప్తే మాట ఏంటంటే, ఇక ఎక్కడ ఎందులోని జీవం లేదు, మేము ఆరాధించే దేవుడే జీవం కలిగిన వాడు అని చెప్తారు. నిజమే, కానీ వాటికి కూడా జీవం ఉంది. అవి కూడా మాట్లాడతాయి, అవి కూడా కార్యాలు చేస్తాయి, అవి కూడా వాటిని సేవించే వారికి ఉపకారం చేస్తాయి. మీకు అర్థమవుతుందండి? కాకపోతే వాటి పరిధి కొంత ఉంటుంది అన్నమాట అండి. వాటి పరిధి కొంత ఉంటుంది. ఇప్పుడు ఫిలిస్తీన్లందరూ దేవతను ఆరాధిస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, పబ్బాలు చేస్తున్నారు. వాటి పరిధి కొంత ఉంటుంది. అయితే ఇజ్రాయేలీలు సేవించే దేవుని యొక్క మందసం ఫిలిస్తీన్ యొక్క దేవత ఉన్న గుడిలో పెట్టినప్పుడు ఏమైందో తెలుసా? ఆ దేవత, అయ్యా సర్వశక్తిమంతుడైన నీ ముందర నేను కూర్చోటమా అని వెంటనే సాష్టాంగపడినట్లుగా భాగంలో చూస్తాం. అయితే దాని యొక్క నిర్మాణము సిమెంటు ఇటుకతో గనుక అది పగిలిపోయింది. అర్థమవుతుందండి? జీవము కలిగిన దేవుడు నేలమంటతో నరుని నిర్మించాడు. ఆయన ఫార్ములా మన శరీరము మట్టితో కూడినటువంటిది. ఆయన ఫార్ములా పట్టుకొని లాగితే సాగుతుంది. అర్థమవుతుందండి? అలాంటి ఫార్ములా దేవుడు ఈ మట్టిని ఉపయోగించి చేశాడు. మరి మన మేస్త్రీలు చేసే ఫార్ములా ఎలా ఉంటుంది? బాగా ముద్ద చేసి, ఇసుక కలిపి, సిమెంట్ కలిపి, బొమ్మను తయారు చేసి నీళ్లు పోస్తే టైట్ అవుతుంది. ఏదో ఒక రోజు కదిలితే ఇరిగిపోతుంది. అంటే మన టెక్నాలజీలో విరిగిపోకుండా కాపాడగలిగినటువంటిది లేదు. దేవుడు తయారు చేసినటువంటి ఈ శరీరము కదులుతుంది, మెదులుతుంది, చక్కగా ఉంటా ఉందన్నమాట. ఆయన నిర్మాణం వేరు, ఈ నిర్మాణము వేరు. మనుషుడు నిర్మించిన ఈ రూపంలో బయట సంచరిస్తున్నటువంటి ఆత్మ నిలిచి ఉంది. ఇక్కడ నైవేద్యాలు, పానార్పణలు స్వీకరిస్తూ ఉంది. దీనికి ఆలోచించే జ్ఞానం ఉంది, కానీ కదిలి వెళ్ళే శక్తి లేదు. ముందర ఏముందో తెలుసా అండి? ముందరేముంది? జీవాధిపతి అని దేవుని మందస్సం ఉంది. ఆ మందసం ముందర ఇది అమాంతం లేచెళ్ళి సాష్టాంగపడి నమస్కారం పెడతా ఉంది. ముమ్మారు ఆ విధంగా జరిగినప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతం వారు జీవము కలిగిన దేవునికి ఆరాధన ఉండాలి, ఆరాధన లేకుండా ఆ దేవుడు ఎక్కడ ఉన్నా దేవుడు ఆశీర్వదించేవాడు కాదు, ఆగ్రహాన్ని చూపించేవాడు అని వాళ్ళకి అర్థమైంది. దేవుడు ఆ ప్రాంతం మీదకి పంపించిన ఆగ్రహం ఎంత భయంకరం అంటే ఇంత గడ్డలు పుట్టుకొచ్చినాయి. శరీరంలో వికృతమైనటువంటి రోగాలు వచ్చినాయి. అంజనం వేసి ఇది ఎలా, దీని పరిష్కారం ఎలా అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇజ్రాయేలీల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆ దేవుని మనసు ఉన్నంతకాలం మీ బ్రతుకులు ఇంతే.
ఆ దేవుని మంచం మీ దగ్గర నుంచి పంపించేయాలి. ఎలా అంటే అప్పుడు దానిని పంపించే ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని సిద్ధపరిచారు. కొత్త బండి ఒకటి చేయించి, ఏమండి 2 ఆడు కాడి మోయని చదవండి 7వ చరణం 6వ అధ్యాయం. చేయించి తెచ్చి ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఆ బండి వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తా ఉందంటే ఫిలిస్తీన్ల సరిహద్దులు దాటిపోయే వరకు వాళ్ళు దూరం నుంచి కనిపెడతా ఉన్నారు. ఇప్పుడు ఆ బండి పొలిమేరలు దాటి ఇజ్రాయేల్ యొక్క భూభాగంలోనికి వచ్చింది. ఫిలిస్తీన్ల యొక్క శరీరంలో ఉన్న రోగము నిలిచింది. దేవుడు ఫిలిస్తీన్లంటే కోపమా, ఇజ్రాయేలీలు అంటే ప్రేమ అంటే లేదు. సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ దేవునికి ఇష్టమే. మరి అక్కడ ఎందుకు అటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినట్టు? ఆరాధన లేదు. అర్థమవుతుందండి? ఆరాధన లేకపోతే అక్కడ సమస్యలు పుష్కలంగా ఉంటాయి. నేను పూర్వం ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఆ పుస్తకాల్లో నేను యేసుప్రభు నమ్ముకోక మునిపే నేను చదివిన ఒక అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి తాను పూజించడానికి ఎంత పరిమాణం కలిగినటువంటి విగ్రహాన్ని ఉంచుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది? నేను పూజించాలి అని అనుకుంటే నేను పూజించడానికి ఏర్పాటు చేసుకునే విగ్రహము ఎంత ఉండాలి అనేది ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి బొటనవేలు చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో అంత విగ్రహాన్ని మాత్రమే నేను ఆరాధించగలను. నా భక్తి, నా ప్రార్థన, నా హృదయంలో నుంచి ఉప్పొంగే భక్తి భావం దేనికి సరిపోద్ది అంటే, నా బొటనవేలు చుట్టుకొలత ఎంత ఉందో అంత విగ్రహానికి మాత్రమే సరిపోద్దట. డబ్బులు ఉన్నాయని ఇంతెత్తి నిలువెత్తి విగ్రహం చేసి మన ఇంట్లో పెట్టుకుంటే దాన్ని సంతుష్టిపరచగలిగినటువంటి భక్తి నాలో లేనందువలన అది శక్తిగా మారి నన్ను తినేస్తుందట. ఈరోజు భక్తిపరులుగా లోకంలో పూజలు చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఈ భక్తిపరులకే ఈ కష్టాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఏ మతంలోనైనా సరే. ఆ కష్టాలు వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పూజించే శక్తి పరిమాణానికి దాటి వాళ్ళు దేవతలను ప్రతిష్ఠించుకోవటమే. అది నేను అప్పుడు చదివా. మరి ఇంట్లో ఇంత పెద్ద ఫోటో, అంత పెద్ద ఫోటో, అంత పెద్ద ఫోటో, అలాంటి 20-30 ఫోటోలు, ఈ ఫోటోలు ఇంట్లో నిండా పెట్టేసుకొని పూజ లేకపోతే ఎలాగా? శనివారం ఏదో చెంబు నీళ్ళు వేసేసుకొని 3 అగరత్తులు వెలిగేసి నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానంటే వాటికి కోపం రాకపోతే ఏమవుతుంది? గొర్రెపోతుని పెంచి గడ్డేయపోతే దాని కొమ్ములతో మనల్ని గుద్దేయపోతే ఏం చేద్దండి? ఇది మత సంబంధమైనటువంటి విమర్శ కాదు నేను చేసేది. ఇజ్రాయేలీల బ్రతుకులో కూడా ఈ కష్టాలు రావడానికి అదే కారణం. పూజించడానికి, స్తుతించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే నీ వలన దేవునికి వచ్చే ఆరాధనేది, ప్రార్థనేది, పూజ ఏది, విజ్ఞాపనలేవి అంటాడు కదా. నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న నా జనులను సమకూర్చండి అంటాడు. ప్రజలు ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడు? ప్రజల ద్వారా ఆయన మహిమ పొందాలని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏది ప్రార్థన? ఏది? బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ 10, 5, 20 సంవత్సరాల వ్యవధిలో మనసు పెట్టి కన్నీరు కార్చి దేవునికి ఇష్టమైన ప్రార్థన 1 గంటైనా చేసిన రోజులు నీ జీవితంలో ఉన్నాయా అంటే, రోజు ప్రార్థించవలసినటువంటి నీవు నీ జీవితంలో ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మనసు పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నావంటే ఆశీర్వాదం ఎలా వస్తుందండి? భద్రత ఎలా వస్తుందండి? అన్నీ నువ్వు అనుకున్నట్టు ఎలా జరిగిపోతాయండి? ఆరాధన ఉండాలి.
దేవుని మందసం ఇశ్రాయేలీయుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు కేకలేసి దేవుణ్ణి స్తుతించారు. ఆరాధనకు యోగ్యుడని రాస్తుంది బైబిల్లో. అటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి తీసుకెళ్ళి ఫిలిష్తీయులు ఒక చీకటి కొట్టులో పడిస్తే ఆ దుర్భరమైన అవస్థను వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆరాధించే దేవత చూసి సాష్టాంగపడింది. అయ్యో ప్రభువా, నీ మందసానికి ఇంతటి భయంకరమైన దుస్తత అని చెప్పి వాళ్ళు పూజించిన దేవతే సాగిలపడిన దాఖలాలు చూస్తాం. ఇజ్రాయేలీల దేవుడు అనేక పర్యాయాలు వాళ్ళతో యుద్ధానికి పోకుండా శత్రువు జయానికి అప్పగించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు చెయ్యి చూసుకొని జాతకం చూసుకొని సోదె చెప్పించుకొని కర్ణపిశాచము కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మేము గెలుస్తామా లేదా, యుద్ధానికి వెళ్ళగలమా లేదా, యుద్ధంలో విజయం వస్తుందా లేదా అని వాళ్ళని వీళ్ళని అడిగారు. కానీ జీవము కలిగిన దేవుని పాదాల దగ్గర ప్రార్థించి అయ్యా మేము వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో రాజుల కాలంలో చాలా తక్కువ. యెహోషాపాతు అంటాడు, విచారం చేయడానికి దైవ సేవకుడు లేడంటే అహాబు అంటాడు, ఎందుకు లేడు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, వెళ్తే చక్కగా మనకంత ఫేవర్గా చెప్తాడని. ఈ ఫేవర్గా చెప్పినాడు కాదు, హెచ్చరించేవాడు కావాలి. దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేవాడు కావాలి. దేవుని మీద ఆధారపడకపోవటం వల్ల దేవునికి చెందవలసిన నైవేద్యం పానార్పణములు అర్పించకపోవటం వల్ల దేవుడు వారి మధ్యలో నివసించలేకపోయాడు. దేవుడు లేడు కాబట్టి ఏమయ్యారు తెలుసండి, శత్రు రాజులందరూ బలం తెచ్చుకొని కూడగట్టుకొని ఇశ్రాయేలీయులను ఓడించారు. ఇశ్రాయేలీయుల యొక్క మందసం పట్టబడింది. ఇశ్రాయేలులోంచి బలం తొలగిపోయింది. కొన్ని ఫిలిష్తీయులు ఏమైనా బలపరచబడ్డారంటే అక్కడ ఆరాధన లేదు. ఆరాధన ఎక్కడుంటే అతడు ఏ మతానికి చెందినవాడైనా సరే దేవుని యొక్క మహిమ వలన సంతుష్టికరమైనటువంటి ఆశీర్వాదం అనుభవించగలుగుతాడు. ప్రార్థన లేని క్రైస్తవ కుటుంబం, ఈ గృహాధిపతి క్రీస్తే అని వాక్యం పెట్టుకున్నా, నీ ఇంట్లో ఖరీదైన పెద్దొచ్చు బైబిల్ కొనుక్కున్నా, క్రమం తప్పకుండా నువ్వు ఆరాధనకి వెళ్ళి వస్తున్నా, వేలాది రూపాయలు నువ్వు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నా, అన్నదానాలు చేసిన, వస్త్ర దానాలు చేసిన, ప్రభువుని ఆరాధించే స్వభావం నీకు లేకపోతే నీవు దరిద్రుడు అయిపోతావు. భయంకరమైనటువంటి శాపం ఏలుబడి చేస్తుంది. చూసే వాళ్ళు అంటారు, ఏంటి ఇంత భక్తి చేస్తున్నారు, వీళ్ళు బ్రతికేటి ఇలా ఉందంటే, నువ్వు భక్తి కనబడే భక్తి చేయటం కాదు, దేవుడు మెచ్చే భక్తిని చేసే వాడికి నీకు ఉండాలి. దేవుడు మెచ్చే భక్తి చేసే వాడికి నీకు ఉండాలి. ఎక్కడుంది ప్రార్థన, ఎక్కడుంది ఆరాధన, ఎక్కడుంది దేవుని మీద మక్కువ? నా దేవుడు చూస్తున్నాడని నీవెక్కడ భయపడుతున్నావు? నా దేవుడు మాట్లాడేవాడని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావు? ఇవేమీ లేకుండగా ఏదో వెళ్తున్నాము, కూర్చున్నాం, అందరితో పాటు ప్రార్థన అయిపోతే టైం ఖర్చు చూస్తాం, ఇంకా ఇడిచిపెట్టలేదు పాస్టర్ గారని ఎప్పుడు వినలేదు ఏంటి వాక్యం? టీవీ పెడితే వాక్యం వస్తుంది, సెల్ నొక్కితే వాక్యం వస్తుంది, ఇక్కడే నాలా హెచ్చరికలు మనకు పడవు, దిద్దుబాటు మనకు అసహ్యం. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని దగ్గర నేల మట్టుకు సాగిలిపడి గొప్ప విధేయత ఆయన సన్నిధిలో నువ్వు కనపరుస్తూ ప్రభువా ప్రభువా అని నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మారని నీ భర్త, మార్పు చెందని పిల్లలు, అబ్బా తండ్రిని వారి కొరకు ప్రార్థన చేయాల్సి ఉండగా ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? కట్టుకున్న మొగుడిని నువ్వెప్పుడు పోతావురా అని దూషించే భార్యలు ఉన్నారు. కనుక్కున్న పిల్లల్ని శాపనార్థాలు పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. వారి యొక్క రక్షణ కొరకు, భవిష్యత్తు కొరకు నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసి ఉండగా శత్రువు కూడా దూషించని భయంకరమైన పదాలు కనుక్కున్న పిల్లలను దూషించినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఆశీర్వాదం అక్కడ ఎలా ఉంటుంది? విధులు నిర్వర్తించవలసిన నీవే విస్మరిస్తే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి?
సర్వశక్తిమంతుడైన దేవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు, నువ్వు బాగుంటే ఆనందించే దేవుడు. యోహాను పత్రిక 3వ పత్రికలో ఉంటుంది, ప్రియుడా నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. డెవలప్మెంట్ కోసం ఆశపడతారు భక్తులు, అభివృద్ధి, విస్తరించబడే అనుభవాలు. అతను ఒక ఆయన దినవృత్తాంతాల్లో అడిగాడు, చెప్పేసి ప్రార్థన చేశాడు, నా సరిహద్దులు విశాలపరచు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు, కీడు రాకుండా నన్ను తప్పించు అని అడిగితే, కొత్తోడు అడిగితే దేవుడు అన్నీ చేశాడు. మన జీవితంలో ప్రార్థన లేదు కానీ అన్నీ కావాలా, ప్రార్థన లేదు అన్నీ కావాలా. అర్థమైంది? అమ్మ కాదు కదా కాళ్ళు రాసుకొని నేలకేసి ఏడిస్తే ఇచ్చేయడానికి. అర్థమైందా? సర్వశక్తిమంతుడైన దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి ఆశించింది ఏంటంటే విజ్ఞాపన, స్తుతి, ఆరాధన. నశించిపోతున్న జనుల కొరకు తండ్రికి ఉన్న వేదన, ఆయన సేవకులుగా, ఆయన పిల్లలుగా మనం కూడా అదే వేదన ఉండాలి, ప్రసవ వేదన ఉండాలి. అయ్యో ప్రజలు నశించిపోతున్నారు, రక్షణ లేకుండానే చచ్చిపోతున్నారు. అగ్ని ఆరని, పురుగు చావని వేదనకరమైన పరిస్థితుల్లోనికి సమాజం అంతా పోతుంది. ఆ పోయే వాళ్ళలో నా వారు కూడా ఉన్నారు. నేను కనుక్కున్న బిడ్డలు కూడా రక్షణ లేకుండా పోతున్నారు. ఏది నీకు ఆ వేదన, ఆ ప్రసవ వేదన ఎక్కడుంది? లోకము, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు తప్ప దైవికమైనటువంటి శ్రద్ధాశక్తులు మనలో ఎక్కడ కనబడుతున్నాయి? దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు చెప్పండి? దేవుడు నా ఇంట్లో ఉండాలి అని అనుకుంటే ఆ ఇంటి వారి యొక్క ఆరాధన లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనంత ఆరాధన ఉండాలి. కృతజ్ఞతా భావం ఎవరూ చూపించలేనంత కృతజ్ఞతా భావం ఉండాలి. ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు యేసు ప్రభు వస్తున్న ఆ మార్గంలో. జకియా ఒక్కడు వచ్చాడు. ఆ అనుభవమే చెప్తుంది కదా, ఎక్కడ ఉండి చూడటానికి కూడా చూసే అవకాశం లేదు, అంత విస్తారమైన జనాలు. చెట్టెక్కి చూడాలి అప్పుడు కనబడుతుంది అని అనుకున్నాడు అతను. ఎన్నోసార్లు చదివాను, ధ్యానిస్తూ ఉన్నాం. చెట్టెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత జనాలు ఉన్నారు. అర్థమవుతుందండి? చూడ్డానికి ఆతురత ఆతురత ఆతురత. ఆ ఆతురతను దేవుడు ఆరాధనగా స్వీకరించాడు. ఇంతమందిని పట్టించుకోలేని యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ వాడిని మాత్రమే పట్టించుకున్నాడు. అతనికి ఆశ, ఆతురత ఆయన మనస్సును మార్చి ఆయన ఇంటికి ఆయనతో పాటు వెళ్లకుండా ఉండలేకపోయాడు. ఆరాధించే దేవుణ్ణి పిలవక్కర్లేదు, రా ప్రభువా మా ఇంట్లోని కన్ను అడగక్కర్లేదు. నీ మనస్సు దేవుని గూర్చినటువంటి ధ్యాస సంపూర్ణంగా ఉంటే నువ్వు కోరకుండానే వచ్చి కూర్చుంటాడు ఆయన. అర్థమవుతాడండి? దేవుడా దేవుడా దేవుడా, రావయ్యా రావయ్యా రావయ్యా. ఏ నువ్వు పప్పుగా చేసాను రా, రెడ్ కార్పెట్ పరిచాను రా. నీ రెడ్ కార్పెట్ కోసం వచ్చేవాడు కాదు, నువ్వు పప్పలు వండుతావంటే వచ్చేవాడు కాదు ఆయన. మనస్సులో దృఢ సంకల్పం ఉండాలి. ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడాలి, ఈరోజు నేను చూడాలి ప్రభువుని అంటే ఖచ్చితంగా నీకు కనపడతాడు. ఆ ఆలోచన 100% దృఢమైనదిగా ఉండాలి. కనపడితే కనపడు, ఫోటోలో నన్ను చూస్తానులే అనుకుంటే కుదరదు. నీ ముఖ దర్శనం నేను చేయాలయ్యా అన్నాడు దావీదు. చాలా పర్యాయాలు దేవుని యొక్క ప్రత్యక్షం దావీదుని చూశాడు. పూర్వం నుంచి, ఎక్కడ ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఎంతోమంది జీవితాల్లో దేవుడు ప్రత్యక్షత చూశారు, స్వరం విన్నారు. అర్థమవుతుందండి? మాట్లాడాడు కదా, మాట్లాడాడు కనుక నీ పేరేంటి అన్నాడు మోషే. నా పేరేంటో చెప్పాడు ఆయన, బదులిచ్చాడు కదా. మరి మాట్లాడే దేవుడు మరి నీ ఆరాధన లేకపోతే నీ ఇంటి
చీకటి కొట్లో ఎందుకు ఉంటాడు? ఆయన పడి ఉంటాడు. పనుడా, బానిస. మోషేతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు కదా, ఏలియాతో మాట్లాడాడు, ఎలీషాతో మాట్లాడాడు, చరిత్రలో భక్తులందరితో మాట్లాడాడు. మాట్లాడే దేవుడు నీ ఇంట్లో ఎలా ఉంటాడు చెప్పండి? నువ్వు ఆయనతో మాట్లాడకపోతే ఎలా ఉంటాడు? మీ ఆయన 2 రోజులు మాట్లాడకపోతే మా అమ్మగారింటికి పోతానని పోతావు నువ్వు. అమ్మా, నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, నేను ఈ ఇంట్లో ఉంటానన్న అని ఉండే ఇల్లాలు లేరు. నాకు అత్త మాట్లాడకపోయినా సమస్య లేదు, మా అమ్మ మాట్లాడకపోయినా సమస్య లేదు, మరుదులు మాట్లాడకపోయినా సమస్య లేదు. కట్టుకున్నాడే మాట్లాడకపోతే నేను ఇంకెక్కడ ఉండాలి అని అనుకుంటారు కదా. భక్తులమైనటువంటి మనము, భగవంతుడైనటువంటి ఆయన నీ ఇంట ఉండాలి అనుకుంటే ఆయన ఉన్నాడు అని చెప్పి నువ్వు ఆయనతో మాట్లాడడం ఆరంభించాలి. ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా, లోకం నిన్ను పిచ్చోడు అని అనుకొని, ప్రభువా నువ్వు వింటున్నావు కదా, ప్రభా ఇక చిన్నోడు నాయన, కొంచెం తెలివితేటలు లేవు ప్రభా, చెప్పు. ప్రతి సమయం, ప్రతి సంభాషణ ఆయన ఉన్నాడు, వింటున్నాడని విశ్వాసంతో నువ్వు చెప్పు. నువ్వు చేయలేనివి, నువ్వు జరిగించలేనివి అన్నీ ఆయన జరిగిస్తాడు, ఆయన చేయిస్తాడు. విశ్వాసం లోపం, పరిశుద్ధత లోపం, ప్రత్యేకమైన జీవితం లోపం, అన్నీ లోకంలో ఉన్నవన్నీ నా ఇంట్లో ఉండాలి. ఆయన అక్కడికి ఏమంటాడంటే, నీకేం కావాలని ఆయన ఇస్తాను, నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండాలని ఆయన అనుకుంటాడు. భక్తులందరూ ఎక్కడ ఉండాలని కోరుకుంటాడండి? ఎన్నో మార్లు కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి తీసుకోవాలని ఆశించినట్లుగా నేను మిమ్మల్ని అందరినీ చేర్చుకోవాలని ఆశించాను, కానీ మీరు వినకపోయారు అంటాడు. నీకు నీ దేవునికి సంబంధం ఏమైపోయిందంటే శిథిలమైపోయింది, వారది కుప్పకూలిపోయింది, రహదారులు నిలిచిపోయాయి. మరలా నీవు మార్గాన్ని సిద్ధపరచుకుంటే, పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోగలిగితే, శిథిలమైపోయిన గుడారపు తాళ్లను మరలా బిగించుకొని నీవు ఆరాధన ప్రారంభించగలిగితే, నీ దేవుడు నీతోనే ఉంటాడు, నీ గృహంలో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను గాక ఇంకొకరిని దీవించే దేవుడు కాదు. సంబంధం అభివృద్ధి చెందాలి, ప్రార్థన అత్యధికంగా చేయగలగాలి. మనం ఆరాధించే దేవుడు మనకు రుణస్థుడు కాదు. అర్థమవుతుందా? ప్రార్థించే వాళ్ళు ఎందరో చెప్తున్నారు, దేవుడు మా ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేశాడని. మరి నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వెందుకు అద్భుతాలు చూడలేకపోతున్నావు అంటే నీ ప్రార్థన స్థిరంగా లేదు. ఐహిక విచారం, పగలంతా పనిచేసి గుళ్ళోకి వచ్చి దొంగడు ఉంటాం మనం. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏమనంటే ప్రార్థన చేసుకుంటున్నానంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బొజ్జుంటున్నావు, నాకు తెలియలేకపోవచ్చును, కానీ ఎవరికండి? ఆయనకి ప్రార్థన తెలుసు, బొజ్జోవడం తెలుసు. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికే ఆయన ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఆయనతో ఉండాలి. ఇదే రహస్యం. నీతో పాటు నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా దేవుణ్ణి సేవించగలిగిన నాడు నీవెప్పటికీ స్థితిపరుడిగా ఉంటావు, ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటావు. ఎందుకంటే ఆయన నీతో ఉండడం వల్ల నీ శత్రువుని 7 మార్గాల గుండా తరమగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నాతో ఉండు ప్రభు అని మనస్సు విప్పి ఒక్క మాట చెప్పగలిగితే ఆయన నీతోనే ఉంటాడు. ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. అబ్బా తండ్రి అని మనం మొరపెడదాం.